యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. బిడ్డలారా, మరి ఈ రోజున అనేక రకాల భయాలతో మీరున్నారు కదా. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా అనేక రకాల భయాలతో ఉన్నారు. కారణం ఏంటంటే ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, శోధనలు, బాధలు, వీటన్నిటి మధ్యలో మరి ఏదో ఒక రకమైన భయము ఎవరిని కదిలించినా ఏదో తెలియట్లేదండి, తెలియని భయం నన్ను ఆవరించింది అని చెప్తున్నారు. నేను బాధిస్తున్న వారిని చూస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా, కృంగిపోయి దేవుడు నీతో అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా బిడ్డవి, నేను నీ పక్షాన ఉన్నాను, నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, నువ్వు భయపడొద్దు. ఎదుగో నిన్ను బాధించేవారు దూరం అయిపోతారు, నీకు కనపడనంత దూరానికి వెళ్ళిపోతారు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు యేసయ్యా నీకు థ్యాంక్స్ అని చెప్పు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది.